ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు రైతులను నట్టేటా మూస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో భారీ వర్షాలు కురవడం, పంట అంతా కూడా నూర్పిడి చేసే సమయంలో రోడ్ల మీద ఆరపెట్టాం. భారీ వర్షాల వల్ల నష్టపోతున్నామని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం వరి ధాన్యం రోడ్డు మీద ఆరబెట్టిన రైతులు ఉన్నారు. చూడొచ్చు, భారీ వర్షాల వల్ల గత వరి కోసి అంతా కూడా రోడ్లపైన ఆరబెట్టుతున్నారు. రైతాంగం కూడా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని రోజువారీగా ఆరబెడుతున్న పరిస్థితి. ఓవైపు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది, మరోవైపు రైతులు తడిసిన ధాన్యంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భారీగా వరి ధాన్యం సాగైంది. ఈ ఏడాది మొత్తంగా 8 లక్షల ఎకరాల్లో వరి సాగైనప్పుడు పూర్తిగా రైతాంగం పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 600కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ 500కు పైగా కొనుగోలు సెంటర్లో కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఓవైపు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తిగా శ్రీకారం చుట్టింది. మరోవైపు ధాన్యం కొనుగోలు ఓవైపు జరుగుతుంటే మరోవైపు ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. పూర్తిగా ధాన్యాన్ని ఆరబెట్టి దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఎక్కడికక్కడ పరిస్థితి చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ రైతాంగం పూర్తి స్థాయిలో ధాన్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ రైతు అయితే పూర్తిగా వరి తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న పరిస్థితి. మహిళా రైతు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు భారీ వర్షాలు కురిసినాయి, మరోవైపు పంట చేతికొచ్చింది. ఎక్కడెక్కడ వరి చేలలో అడ్డం పడుతున్న పరిస్థితి. దాన్ని అంతా కూడా కోసి తీసి ఆరబెట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతులైతే పూర్తిగా రోడ్డు పైన వరి ధాన్యాన్ని ఆరబెట్టి నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ రైతు చూడొచ్చు, పూర్తిగా రైతు కష్టం అంతా ఇంత కాదు. రోడ్డు పైన ధాన్యం ఆరబెడుతూ గత 10 రోజుల నుంచి కూడా రోడ్డు పైన ధాన్యం ఆరబెడుతున్నామని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి. రైతు ఉన్నాడు, ప్రధానంగా తన ధాన్యాన్ని కూడా ఆరబెడుతున్న పరిస్థితి. చెప్పండి, మీ పేరేంటి? రాజు. ఎన్ని ఎకరాలు వేసావు? 10 ఎకరాలు వేసినాం. ఏంది పరిస్థితి? ధాన్యం ధాన్యం ఇది రోజు ఇదే కథ అవుతుంది. 10 రోజులు కోసి పంట ఈ వర్షంకు పొద్దున ఎండబెట్టుడున్నాయి, పొద్దున దాకా సాయంత్రం వర్షం వచ్చి మొత్తం మళ్ళీ నానుడు అవుతుంది. పొద్దున ఎండబెట్టు సాయంత్రం నానుడు, ఇదే ఇబ్బంది అవుతున్నాయి మాకు 10-12 రోజుల నుంచి. ఎంత వస్తుంది దిగుబడి? ఎంత మొత్తం మన వర్షం పడుడికి అడ్డం పడి మొత్తం పంట మొత్తం గంగలైంది. ఒక 10 క్వింటాలు కూడా వెళ్ళేటట్టు లేవు. ఎకరానికి 10-12 క్వింటాలు వెళ్తే బాగా అయిపోయాయి. మినిమం వెళ్ళేది మాకు 25 క్వింటాలు అయితే వెళ్తుండే ఇంతకు ముందు. ఇప్పుడు ఈ వర్షాలు చేసి ఇట్లా 10-12 క్వింటాలు కూడా వెళ్ళేందుకు ఇబ్బంది అయిపోయింది. అది కూడా మా పెట్టుబడులకు కూడా వెళ్తలేవు డబ్బులు. క్రాప్ ఇన్సూరెన్స్ ఏం లేదు. బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు కానీ ఇన్సూరెన్స్ చేయలేదు. ప్రభుత్వం ఏమైనా ఇన్సూరెన్స్ చేసిందా? చేయలేదు. మరి నష్టపోతున్నారు కదా. నష్టపోతే ఇక ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని ఏమన్నా. మరో రైతులు ఉన్నారు. భారీగా పంటలు నష్టపోయిన రైతాంగం పూర్తిగా పంటను అయితే ఆరబెట్టుకున్న పరిస్థితి నెలకొంది. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఎప్పటికప్పుడు తమ పంట చేలకు సంబంధించి పంటలు ఆరబెట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. రోడ్డు పైన ధాన్యం ఆరబెట్టి దీనికి అంతటికి సంబంధించి తమ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు అమ్మాలని చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యం ఆరబెడుతున్న పరిస్థితిలో మహిళా రైతు అయితే ఇక్కడ తమ ధాన్యం అంతా కూడా 10-12 రోజుల నుంచి ఆరబెడుతున్నాం రోజువారీగా. దీనికి అంతటికి సంబంధించి ఎండడం లేదు. మరోవైపు భారీగా వర్షం కురుస్తుంది. వర్షం కురవడం వల్ల పూర్తిగా తడిసి ముద్ద అవుతుంది. దీనివల్ల మా ధాన్యం అంతా నల్లబారిపోయింది. మా ధాన్యాన్ని కొనుగోలుకి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి. గతంతో పోలిస్తే మాకు ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వచ్చేది, కానీ ఇప్పుడు 15 క్వింటాల కూడా దిగుబడి వచ్చే పరిస్థితుల్లో లేదు. పూర్తిగా రైతాంగం పూర్తిగా మేము వేసిన పంటలన్నీ కూడా నష్టపోతున్న పరిస్థితి అయితే అంటుంది. చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది వరి కోసి? ఏమైంది? ఇప్పటికి 8 రోజులు అయింది సార్. మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఆరుతుంది, మళ్ళీ సాయంత్రానికి వర్షం వచ్చి మళ్ళీ యథావిధిగా అట్లనే నానిపోవడం వల్ల 12 రోజుల నుంచి ఇక్కడే రోడ్డు మీద ఉంటున్నాం. పొద్దున్న తినేస్తున్నాం, సాయంత్రం 6 గంటల దాకా ఇక్కడ ఉండి మళ్ళీ పత్రాలు కప్పేసిపోతున్నాం. సేమ్ యథావిధి 12 రోజుల నుంచి అదే జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీ ధాన్యం అంతా తడిసి ముద్ద అవుతుంది కదా, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక 8 ఎలక్షన్ రాకన్నా ముందు ఒక 8 నెలల క్రితము మన భూపతి రెడ్డి సార్ కూడా ఇదే సేమ్ పొజిషన్లోకి వచ్చి ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు వచ్చుకుంటలేదు? ఎలక్షన్ల కోసం వచ్చున్నామా? ఎలక్షన్ల కోసం రాలేము మేము తడిసిన ధాన్యానికి మద్దతు ధర కావాలని చెప్పేసి ఇదే భూపతి రెడ్డి సార్ వచ్చిపోయింది సార్. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మరి ఇప్పుడు కూడా అదే సేమ్ పొజిషన్లో తడిసి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదని భూపతి రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం సార్ మేము. మీ దగ్గర కొనుగోలు సెంటర్లు చాలా అయినాయి. మొన్న 3 రోజుల నుంచి చాలా అయినాయి. ఒక లోడ్ పోయింది సార్, తీసుకెళ్లారు. ఒక అమలులో వచ్చారు, సంచులు వచ్చినాయి, ఒక లోడ్ వెళ్ళిపోయింది సార్. నిన్నటి నుంచి చాలా అయింది కొనుగోలు సెంటర్లు.
కానీ తడిసిన ధాన్యానికి అయితే మద్దతు ధర కావాలని చెప్పేసి కోరుతున్నాం సార్. మస్తు అకాల వర్షాల వల్ల బాగా నష్టపోయినాం సార్ రైతుల మీద. పంటలకు ఇన్సూరెన్స్ ఏం లేదు సార్. ప్రభుత్వం చేపియలేదు? లేదు. మీరు బ్యాంకులలో లోన్లలో చేపియలేదు? లేదు సార్. మీకు లోన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వం బ్యాంకులో ఇన్సూరెన్స్ చేస్తారు కదా? అవును. మరి ఇస్తలేరా? అంటే వాళ్ళు చెప్పారు కానీ మేమే చేయించుకోలేదు సార్. లోన్ కోసం మళ్ళీ కొన్ని డబ్బులు కట్ అవుతాయి ఎందుకని చెప్పేసి మేము చేయించుకోలేదు సార్. అది ఇక్కడ మహిళా రైతు ఆమె పంటను అయితే ఎండబెట్టుకుంటున్న పరిస్థితి. ఆమెను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని రోజులైంది వరి కోసి? 10 రోజులు. ఏంది రోడ్డు మీద ఇట్లా 10 రోజులు ఇట్లా ఉన్నారా? ఏం చేయలే, వర్షం పడుతుంది, నానుతున్నాయి, మళ్ళీ ఎండుతున్నాయి. ఎండకు మళ్ళీ మధ్యాహ్నం నుంచి కుప్ప ఎత్తున్నాం, పొద్దున వచ్చి నేర్పుతున్నాం. కొంటలేరా గవర్నమెంట్? 2 రోజులు అయ్యాయి చాలు చేసి. మరి తడిసిన దాన్ని కొనమని అడగట్లే? వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు కదా. అంతేనా? మొత్తానికి చూడొచ్చు, ధాన్యం కొనుగోలు సెంటర్లు అయితే 2 రోజుల నుంచి ప్రారంభమైందని చెప్తున్నారు. పూర్తిగా ఆ ధాన్యం కొనుగోలు సెంటర్లు అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు. కానీ మేము గత 10 రోజుల నుంచి ధాన్యం కోసి ఆరబెడుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల మా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలుకు అధికారులు అంచనా వేశారు. 8 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లా వ్యాప్తంగా పండుతుంది. ఆ ధాన్యాన్ని కొనుగోలుకు శ్రీకారం అయితే చుట్టారు. కానీ కొనుగోలు సెంటర్లు 570కి పైగా కొనుగోలు సెంటర్లు కంటిన్యూగా నడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కొనుగోలు సెంటర్ల ద్వారా సకాలంలో రైతులకు గన్ని బ్యాగులు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు నిరంతరం సాగితే రైతులకు పండించిన ధాన్యాన్ని సకాలంలో తీసుకునే అవసరం ఉంది. మరోవైపు రైస్ మిల్లర్లు దానికి అంతటికి సంబంధించి తడిసిన ధాన్యం దింపుకోలేమని కొరువులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రభుత్వము సకాలంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఏదైతే పంటలు నష్టపోయిన రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వము సకాలంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూనే సకాలంలో రైతాంగానికి ఈ ధాన్యాన్ని త్వరితగతిన కొన్న ధాన్యాన్ని కూడా త్వరితగతిన లారీల ద్వారా లిఫ్ట్ చేస్తే రైతాంగానికి ఇబ్బందులు కలగవని చెప్పి రైతులు అయితే అంటున్నారు. పూర్తి స్థాయిలో గతంలో మాదిరిగా కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.